నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మీ మాధవి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకం యొక్క పునర్వ్యవస్థీకరణ మరియు డిసెంబర్ 31, 2024 తర్వాత రుణం ఇచ్చే కాలాన్ని పొడిగించటం ఆమోదించబడింది. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 31, 2024తో కంప్లీట్ అయ్యి, అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక స్కీమ్ను ప్రవేశపెట్టబడింది. కాకపోతే అది డిసెంబర్ 31, 2024తో కంప్లీట్ అయింది. దాన్ని ఇంకా పొడిగించటం కోసం ఆ డేట్ ఏదైతే ఉందో దాన్ని 2030 మార్చ్ 31 వరకు పొడిగించారు. దానివల్ల 1.15 కోట్ల మంది లాభం పొందుతున్నారన్నమాట. రుణం ఇచ్చే కాలం ఇప్పుడు మార్చి 31, 2030 వరకు పొడిగించబడింది. ఈ పథకం కోసం మొత్తం ఖర్చు 7,332 కోట్లు. పునర్వ్యవస్థీకరించిన ఈ పథకం 1.15 కోట్ల మంది లబ్ధిదారులకు, అందులో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులతో సహా ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం స్వనిధి పథకంలో 2020లో గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఈ పథకం కోవిడ్-19 మహమ్మారి వల్ల బాధపడిన స్ట్రీట్ వెండర్లకు వారి వ్యాపారాలను పునః ప్రారంభించడానికి వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించడం, ఆర్థిక చేరికను మరియు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం స్వనిధి సకాలంలో రుణ చెల్లింపులపై వడ్డీ సబ్సిడీ, డిజిటల్ లావాదేవీలకు క్యాష్ బ్యాక్ మరియు తదుపరి రుణ లావాదేవీలకు అర్హతను అందిస్తుంది. స్వనిధి సే సమృద్ధి స్ట్రీట్ వెండర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుంది. జూలై 2025 నాటికి 68 లక్షల స్ట్రీట్ వెండర్లకు 96 లక్షల రుణాలు, 13,797 కోట్ల విలువైనవి విడుదల చేయబడ్డాయి. ఈ పథకం 2023లో ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు 2022లో డిజిటల్ రూపాంతరం కోసం సిల్వర్ అవార్డు ఫర్ గవర్నమెంట్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ను గెలుచుకుంది. ఈ పథకం అమలు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం యొక్క ఉమ్మడి బాధ్యతగా ఉంటుంది. మొదటి మరియు రెండవ లావాదేవీల్లో రుణ మొత్తాలను పెంచటం, ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ను అందించటం, రెండవ రుణాన్ని తిరిగి చెల్లించిన వెండర్లకు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డును అందిస్తుంది. వ్యాపార లేదా వ్యక్తిగత అవసరాల కోసం త్వరిత క్రెడిట్కు యాక్సెస్ను నిర్ధారిస్తుంది. అలాగే పట్టణ ప్రాంతాల నుంచి మరియు పల్లె ప్రాంతాలకు కూడా దీన్ని విస్తరించడం జరిగింది. స్వనిధి సే సమృద్ధి కార్యక్రమాన్ని నెలవారీ లోక్ కళ్యాణ్ మేళాల ద్వారా మరింత బలోపేతం చేయడం, లబ్ధిదారులు బహుళ ప్రభుత్వ పథకాలను యాక్సెస్ చేయగలరని నిర్ధారించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో వెండర్లకు వ్యవస్థాపకత, డిజిటల్ నైపుణ్యాలు మరియు ఆహార భద్రతలో సామర్థ్య నిర్మాణంపై దృష్టి సారించడం వలన వాళ్ల జీవన ప్రమాణాలను పెంచుతూ వారికి ఆర్థిక భరోసాను కల్పించడం దీని ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు.